వెల్కమ్ టు నందు తెలుగు వ్లాగ్స్ యూఎస్ఏ. ఇది మేము థ్యాంక్స్ గివింగ్ టైంలో మాకు మంచి ఆఫర్ వస్తే తీసుకున్నాం వాక్యూమ్ క్లీనర్. ఇక్కడ ప్రతి ఇంట్లో ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ ఇక్కడ. అండ్ బేసిక్గా మనకి కార్పెట్ ఫ్లోర్ కానీ వుడెన్ ఫ్లోర్ కానీ ఇక్కడ క్లీన్ చేయాలంటే ఇక్కడ మన ఇండియా లాగా ఉండదు. మనం ఇలాంటి వాక్యూమ్ క్లీనర్లే వాడతారు అందరూ. ఇది ఒరిజినల్ కాస్ట్ $150 ఉంటుంది, బట్ మాకు $50కే వచ్చింది. అది చాలా మంచి డిస్కౌంట్ అండ్ దీనికి మంచి రివ్యూస్ ఉందని చెప్పి తీసుకున్నాను నేను. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తే ఈ కిందదే మెయిన్ మనకి. దీని ద్వారానే మొత్తం సక్ చేసుకుంటుంది మొత్తం డస్ట్ని. అండ్ ఇక్కడ స్టోర్ అవుతుంది ఈ బాక్స్లో. ఇది మనం తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. అండ్ మనకు కొన్ని బటన్స్ ఉంటాయి ఇక్కడ పైన. ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మెయిన్ బేస్, ఇది బటన్స్. అండ్ ఇప్పుడు ఇది చూడండి, ఇదేమో వుడెన్ ఫ్లోర్ క్లీనింగ్ అని చూపిస్తుంది, ఇదేమో కార్పెట్ అని చూపిస్తుంది. ఇక్కడ చాలా ఇండ్లలో కార్పెటే ఎక్కువ ఉంటుంది. కార్పెట్ క్లీన్ చేయడం చాలా కష్టం వితౌట్ వాక్యూమ్ క్లీనర్. సో మనకి ఇది ప్రతి ఇంట్లోనూ అవసరమైన ఐటమ్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇది ఎంత ఫ్లెక్సిబుల్. ఈ మోడల్ సోఫాస్ కింద కానీ ఈ పైన రూఫ్ టాప్ అలాంటి వాటిలో కూడా క్లీన్ చేయొచ్చు. ఇది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్ ఉంది దీంట్లో. నాకు అందుకే బాగా నచ్చింది. ఇప్పుడు మీరు ఈ ఫోటో చూడండి, ఇక్కడ హ్యాండ్ హెల్డ్ అని ఉంది. ఇక్కడ సోఫాల మీద వాటి మీద చేసుకోవడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడు మేము ఈ బాక్స్ని ఓపెన్ చేసి మొత్తం మళ్ళీ అసెంబుల్ చేసి మీకు నెక్స్ట్ చూపిస్తాం. ఇది బుక్లెట్. దీన్ని ఎలా దీంట్లో ఉన్న ఆప్షన్స్ గురించి ఇచ్చింది ఇక్కడ, ఎలా అసెంబుల్ చేసుకోవాలని ఈ ఫోటోలో. దీని పేరు ఇది యురేకా ఫ్లాష్ నేమ్. మొత్తం అసెంబుల్ చేస్తే మనకి ఇలా ఉంటుంది ఫోటో. ఇది మనకి మెయిన్ పవర్ కేబుల్. వీటి జస్ట్ ఇట్లా ఇచ్చింది క్యాప్. ఇక్కడ యూఎస్ఏ అవుట్లెట్ సిస్టమ్ ఇది. ఇండియాలో అయితే 3 పిన్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ 2 పిన్స్ ఉంటాయి. డైరెక్ట్ కరెంట్ ఇక్కడ. లెంత్ కూడా ఎంత పెద్దగా ఇచ్చింది చూడండి వైరు. మనం ఇంట్లో ఎక్కువ దూరం వెళ్ళి చేసుకోవడానికి కూడా ఈజీ అయ్యేటట్టు. ఇదే మెయిన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి యురేకా ఫ్లాష్ అని ఉంది. ఇక్కడ ఓపెన్ ఫర్ ఫిల్టర్. ఇక్కడ డస్ట్ క్యాప్ రిలీజ్ అని చూడండి. మనం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి వస్తుంది. అది ఇందులో ఇచ్చిండు మంచిగా. ఇది మనకి హ్యాండ్ హెల్డ్ టైప్. అండ్ ఇక్కడ మనం ఒకటి పెట్టాలి దీనికి, ఇలా హ్యాండ్ హెల్డ్ లాగా చేసుకోవడానికి. ఇక్కడ క్లీనింగ్కి మనకి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక టైప్ బేసిక్గా ఇట్లా పెట్టుకోవడానికి. ఇలా మళ్ళీ దీన్ని ఇలా క్లిక్ చేసి రిలీజ్. ఇది ఒక టైప్ ఆఫ్ క్లీనింగ్ ఇక్కడ. అండ్ ఇదేమో చిన్న చిన్న కార్నర్స్ క్లీన్ చేయడానికి. ఇట్లా ఎడ్జ్ ప్లేస్లు ఉంటాయి, చిన్న చిన్న ఎడ్జ్ల దగ్గర కష్టం. సో ఇది పెట్టుకొని క్లీన్ చేయొచ్చు ఇక్కడ. చూడండి ఇలా. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చింది. అండ్ ఇది ఇంకోటి హ్యాండ్ వ్యాక్. మనకి ఈ వాక్యూమ్ క్లీనర్కి మెయిన్ బేస్ ఇది. ఈ కింద ఇట్లా ఇది రొటేట్ అవుతూ మొత్తం డస్ట్ని మొత్తాన్ని తీసేసుకుంటుంది, సక్ చేసుకుంటుంది. కింద వీల్స్ ఇది చూడండి ఒకసారి, మనకి అడ్జస్ట్మెంట్ ఇట్లా. దీన్ని మనం ఈ రెండింటిని మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే, మనకి ఇలా ఇంకొక పైప్ ఉంది పెద్దది. ఇది ఈ పైప్ ఒకవైపు దీనికి మరోవైపు దీనికి కనెక్ట్ చేస్తాం మనం. అండ్ ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి చూడండి రిలీజ్ చేయడానికి, మళ్ళీ ఇన్సర్ట్ అండ్ రిలీజ్కి.
ఇది జస్ట్ మనకి కింద పెట్టి మౌంట్ చేసుకోవడానికి, మన వాక్యూమ్ క్లీనర్ ఒక చోట పెట్టుకొని ఇలా నిలబెట్టి మౌంట్ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని మొత్తానికి సెట్ చేస్తాడండి. ఇక్కడ మనకు ఒక పిన్ ఉంది, దీంట్లో 3 పిన్స్ ఉన్నాయి చూసారు కదా. ఈ 3 పిన్స్ని ఇందులో మనం ఈ 3 పిన్స్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి చాలా క్లియర్ ఉంది చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇది కిందికని. కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి 3 పిన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా నాకు 3 పిన్స్ ఉన్నాయి. అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది చూడండి ఇది వాక్యూమ్ క్లీనర్. ప్లస్ దీన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్కి తీసేసి మనకి పోర్టబుల్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మంచిగా ఉంది ఇది క్యారీయింగ్కి. మా పాత వాక్యూమ్ క్లీనర్ ఇంత సింపుల్గా ఉండదు, ఇది అసెంబ్లింగ్ చాలా ఈజీగా ఉంది. అండ్ ఇది మనకి పవర్ అవుట్లెట్ ఇది. సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ కింద మేము ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ చేసేసిన ఆల్రెడీ. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా 0, 1, 2. 1 అనేది మీడియం స్పీడ్, 2 అనేది హై స్పీడ్. మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. అండ్ మీకు ఇక్కడ కింద చూడండి, కింద మేము చిన్న పౌడర్ పప్పులు వేసినాం జస్ట్ టెస్టింగ్కి. ఇది ఎంత బాగా పీల్చుకుంటుందో చూద్దామని టెస్ట్ చేయడానికి అట్లా వేసినాం మేము కావాలనే. ఇప్పుడు మనం చూద్దాం ఇది. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ చాలా మంచిగా పీల్చుకుంటుంది. వావ్, చూసారా మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. నైస్. ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు చాలా సింపుల్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఫ్లెక్సిబుల్ కూడా ఉంది. ఇట్లా నాకు ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ చూడండి కిందికి ఎంత కిందికి ఉంది. అది ఇంత కిందికి ఉంటే నాకు ఇలా ఈజీగా సోఫా కింద అలా చేసుకోవచ్చు నేను. ఇది చాలా బాగుంది. అండ్ ఈ యొక్క పార్ట్ని తీసేసి కూడా నేను సపరేట్గా ఇట్లా పైన రూఫ్ల మీద ఎక్కడైనా భూజం ఏదన్నా క్లీన్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది ఇది. అండ్ మస్తు లైట్ వెయిట్ అండ్ చాలా పవర్ఫుల్. ఇది మంచిగా ఉంది. ఇప్పుడు అంతా క్లీన్ చేసింది ఎక్కడ కనిపిస్తుంది సంతు? క్లీన్ చేసిందంతా ఇప్పుడు మీరు చూడండి డస్ట్. ఇప్పుడు నేను పౌడర్ వేసినాం, పప్పులు వేసినాం, ఇవన్నీ ఇక్కడ మీరు చూడండి డస్ట్ ఇందులో. ఇది పీకేసి క్లీన్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇది మనకి జస్ట్ స్టాండ్ కింద. ఓకే, అందించడానికి. యా, దీన్ని పెట్టుకోవడానికి స్టాండ్. ఓకే ఓకే, అందరు కొనుక్కోవచ్చు అయితే. బాగుంది. సో ఇప్పుడు మీరు చూశారు కదా మేము దీన్ని ఎలా టెస్ట్ చేసినాం. కావాలనే చిన్న పొడి పప్పులు వేసి జనరల్గా మన ఇంట్లో తిన్న వస్తువులు ఉంటాయి కదా, అవి వేసి మేము టెస్ట్ చేసినాం. మాకు ఇది మంచిగా అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.